గుడ్ ఈవినింగ్. ఈరోజు డేట్ ఏప్రిల్ 13, 2026. నిజానికి ఈ వీడియో నేను మార్చి 31, 2026 ఉన్న రోజు నాడుని చేద్దామని అనుకున్నాను, చేయలేకపోయాను. క్రైస్తవ సమాజం మీద ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి దాడులు కానీ, అదేవిధంగా వారిని అవమానిస్తున్నటువంటి వారిని అవమానించే స్థితిని, పరిస్థితిని చూసి హృదయం ఎంతో వేదంతో, ఆవేదనతో గత కొన్ని రోజులు ఎంతో బాధ కలిగి చాలా ఆవేదనకి మనస్తాపానికి గురైనప్పుడు ప్రభు నాతో మాట్లాడినటువంటి ఒక వచనాన్ని, నన్ను ఆదరించినటువంటి ఒక వాక్యాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అదే వాక్యం మనల్ని ఇంకొకసారి ఈ వాక్యం మనల్ని ఆదరిస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. అదేంటంటే నిర్గమకాండము 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి ఎర్ర సముద్రం ముందరికి వచ్చి నిలబడి ఉంటారు. నిలబడినప్పుడు ముందు సముద్రము, వెనక అరణ్యము, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వారిని 420 సంవత్సరాలు వేధించినటువంటి, ఏడిపించినటువంటి కొన్ని రాజతరాలు, ఫరో రాజు యొక్క కుమారులు, కొన్ని వారి తరాలు, రాజుల యొక్క తరాలు, ఫరో రాజు ఆయన యొక్క తరాలు 420 సంవత్సరాలు అంటే దగ్గరగా 100కి ఒక తరాన్ని తీసుకున్నా కానీ అంటే దగ్గరగా 4.5 తరాలు, అంటే 4.5 రాజులు, 5 రాజులు ఇశ్రాయేలు ప్రజలు 420 రోజులు, 420 సంవత్సరాలు వారిని హింసించి వారితో వెట్టి చాకిరీ చేయించినప్పుడు ప్రభువు మోషే ద్వారా వారిని విడుదల కలుగజేసి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి వారిని తీసుకొని పోయే టైంలో, ఆ యొక్క క్రమంలో వారికి వచ్చినటువంటి మొట్టమొదటి భయంకరమైనటువంటి కన్ఫ్లిక్షన్, అంటే భయంకరమైనటువంటి ఒక కష్టం, భయంకరమైనటువంటి వారికి వచ్చినటువంటి ఒక దుర్దశ ఏంటంటే ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం దాటితేనే వారి యొక్క ప్రయాణం ముందరికి సాగుతుంది. ఆ యొక్క వాటర్, ఆ సముద్రాన్ని దాటి వెళ్ళడం అంటే దగ్గరగా 6 లక్షల మంది ప్రజలు, 6 లక్షలు ఇంటూ 4 వేసుకుని 24 లక్షల మంది సుమారమైన ప్రజలు సముద్రాన్ని దాటి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. కానీ ప్రభువు వారి విషయంలో ముందున్నటువంటి ఆపదని, వాళ్ళ వెనక వచ్చే శత్రువుని ఎలా అయితే తరుముతూ వచ్చినటువంటి శత్రువుని ఎలా అయితే ఆ సమస్య నుంచి శత్రువుని కనబడకుండా ఎలా అయితే శత్రువుని సంహరించారో, అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలకి మార్గాన్ని సరళం, అంటే సముద్రాన్ని రహదారిగా మార్చి సముద్రంలో నుండి వారికి దారిని ఎలా చేశారో మనం ఈ యొక్క అధ్యాయంలో, నిర్గమకాండ 14 అధ్యాయంలో చూడవచ్చు. ప్రభువు నాకు ఈ యొక్క మాట ద్వారా నాతో మాట్లాడినప్పుడు, ఈ యొక్క వచనం ద్వారా మాట్లాడినప్పుడు నాకు చాలా ఆదరణ పొందినాను. క్రైస్తవ యొక్క సమాజమా, భయపడని అవసరం లేదు. మన వెనక పోరాడేటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి గొప్ప దేవుడు. మనము నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదివినట్టయితే మోషేకి చెప్తున్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడను చూడరు. భయపడకండి, నిలబడి దేవుని కొరకు నిలబడి ఉండండి. ప్రభువు మన పక్షాన చేయబోయేటువంటి యుద్ధాన్ని మనం యుద్ధం చేయట్లేదు, మనమేం చేయట్లేదు, గొడవలు కలహాలు మనం పెట్టుకోవట్లేదు. మనల్ని అణిచివేయాలి, క్రైస్తవ్యం కనబడకుండా చేయాలి అనేటువంటి, మరి ఎందుకు వచ్చిందో ఈ యొక్క పెద్ద మనుషుల్లోనూ, లేకపోతే ఆ యొక్క గొప్ప వ్యక్తుల్లోనూ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల్లోకి ఈ యొక్క చెడు స్వభావం ఎందుకు వచ్చిందో మనకైతే తెలియదు. కానీ ఇది వారికి మంచిది కాదు, వారి కుటుంబాలకి, వారి ఆరోగ్యానికి ఇది క్షేమం కాదు. దేవుడు
మీరు క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవుని కనుక మీరు ఇలాగే కనుక ఏడిపించినట్లయితే మీకు ప్రభు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఈరోజు మీరు మమ్మల్ని ఏడిపిస్తున్నటువంటి మీరు ఇక మీదట ఇక కనబడరు. ప్రభువు చెప్తున్నటువంటి మాట అది ఎప్పుడూ తెలియదు, కానీ ఇదైతే సత్యం. ప్రభువుని సర్వశక్తి ఉన్నటువంటి దేవుడిని అయినటువంటి ప్రభువుని ఏడిపించడం, ఆయన పిల్లల్ని ఏడిపించడం మంచిది కాదు. మొన్న యూట్యూబర్ అన్వేషి ఒక వీడియోలో దైవదూషణ మహాపాపం అనే ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసాను. ఆయనది దైవదూషణ మహాపాపాన్ని మించిపోయింది. మీది ఎక్స్ట్రీమ్ అంటే అంతకు మించి వెళ్ళిపోయారు. దైవదూషణ కాదు, ఇక ఆయన కూడా ఒక మనిషిలాగా ట్రీట్ చేసి, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు మనుషులే, కానీ ఈ మనుషులు నమ్ముకున్నటువంటి ఆ దేవుణ్ణి మీరు చీప్గా ట్రీట్ చేసి, మీరు చేసినటువంటి ఆయన ప్రజల మీద మీరు చేసినటువంటి అరాచకాలకి దేవుడి తొందరలో సమాధానం చెప్పబోతున్నాడు. క్రైస్తవ సమాజమా, ధైర్యంగా ఉండండి. ఎవరైతే ఏడిపిస్తూ ఉన్నారో క్రైస్తవ సమాజాన్ని, వారికి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఐ విల్ గెయిన్ గ్లోరీ ఫర్ మై సెల్ఫ్ త్రూ ఫరో అండ్ ఆల్ హిజ్ ఆర్మీ అండ్ ద ఈజిప్షియన్స్ విల్ నో దట్ ఐఎమ్ ద లార్డ్. దీని అర్థం ఏంటంటే, మీ అందరి వల్ల, క్రైస్తవ సమాజాన్ని ఏడిపిస్తున్నటువంటి మీ అందరి వల్ల నేను మహిమ తీసుకోబోతున్నాను. మీరు మీ యొక్క ఆర్మీని చూసో, లేకపోతే వెనకాల ఉన్నటువంటి బలగాన్ని చూసో, వెనకాల ఉన్న జనాన్ని చూసో మీరు అనుకుంటున్నారు తక్కువ మంది జనం వీళ్ళ పైన మీరు మనల్ని మరి ఏమీ చేయలేరు, చేతగాని వాళ్ళు అని అనుకుంటే నిజమే, చేతగాని వాళ్ళని ఏమి చేయలేము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ విల్ నో దట్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ ద లార్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్. మీరు అందరూ తెలుసుకోబోతారు, ఆయన మాత్రమే లార్డ్, ఆయన మాత్రమే దేవుడని తెలుసుకునే రోజు చాలా తొందరలోనే ఉన్నది. అయితే ఎంత బాధాకరమైన విషయం అంటే, ఒక వ్యక్తి, ఒక మంత్రి, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి, అంటే ఆ యొక్క ప్రభుత్వం అది ఆయన ఎవరంటే, ఆయన ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్టయితే, అహష్వేరోషు రాజుగా పరిపాలించినటువంటి దేశంలో, అహష్వేరోషు రాజుగా పరిపాలిస్తున్నటువంటి ఆ రోజుల్లో, ఆయన రాజుగా ఉన్న టైంలో ఆయన కింద హామాను అనే ఆయన మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. మనకు తెలిసిందే. హామానుగా మంత్రి అయినటువంటి మంత్రి గారు హామానుగా పనిచేసేవారు. ఆయన ఒక వ్యక్తి మీద, దేవుని నమ్ముకున్న వ్యక్తి మీద పగబట్టి, ఎందుకు ఆయన నమస్కారం చేయట్లేదని పగబట్టి ఆయన్ని చంపడం కంటే ఈయన చంపడం నాకు చాలా తేలిక, ఈ ఒక్కడిని కాదు ఇలా జాతినే లేపేద్దాము అని చెప్పి ఆయన తీర్మానం చేసుకుని జాతి మీదే పగబట్టి రాజశాసనాన్ని, అహష్వేరోషు రాజుతో ఒక రాజశాసనాన్ని తయారు చేయించి మొర్దెకాయి యొక్క జాతిని, యూదా జాతిని నిర్మూలన చేయడానికి, సర్వనాశనం చేసి సంహరించడానికి పన్నాగం పొందే దేవుడు ఆ పన్నాగానికి తాను తవ్విన గోతులు తనే పడేటట్టు చేసి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్టయితే, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడిరి. శోషానందున్న యూదులు ఆదారు మాసమున 14వ దినం మొదలుకొని శోషానందు 300 మందిని చంపివేసిరి. చూసారా, తాను తవ్వుకున్న గోతులు తనే పడ్డాడు. క్రైస్తవ సమాజాన్ని ఏడిపించేటువంటి ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు తవ్వుకునే గోతులు, మీరు తవ్వుకున్నటువంటి పన్నాగాల్లో మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు పడేయబోతున్నాడు. రెడీగా ఉండండి. అది ఇప్పుడు అనేది చెప్పలేం, కానీ ఇది సత్యం. ఇది మీరు క్రైస్తవుల్ని, క్రైస్తవుల వల్ల వచ్చే నష్టం ఏంటి ఉందో మాకైతే అర్థం కాలేదు. క్రైస్తవులు దేశం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు, మనుషుల యొక్క సమాజాన్ని యొక్క శ్రేయస్సుని, దేశ క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు, దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల్ని, వారి యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తుల యొక్క
మీరు నాశనాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారో వారి యొక్క పతనాన్ని, వారి యొక్క వారి ఉనికిని లేకుండా చేద్దామని ఆలోచనలో ఉన్నారు. కానీ వారి వెనక ఉన్నటువంటి దేవుడు మామూలు వ్యక్తి కాదు. ఎవరు తవ్వుకున్న గోతులో వారు పడడం ఖచ్చితం ఖాయం. అది క్రైస్తవ సమాజాన్ని ఏడిపించేటువంటి వారికి నా యొక్క సలహా సూచన ఏంటంటే, మీరు దయచేసి క్రైస్తవ సమాజాన్ని దూషించడం, అవమానించడం, అదేవిధంగా ప్రభువుని యేసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం దయచేసి ఆపివేయండి. లేకపోతే ప్రభు యొక్క తీర్పుకి, ప్రభు యొక్క దేవుడు పగబడితే